టు టాలీవుడ్ నగర్. టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ ఒకప్పుడు భార్యాభర్తలు. అఖీరా, ఆద్య పుట్టిన తర్వాత కొన్నాళ్ళకి ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఎవరికి వారు విడిపోయారు. ఆ తర్వాత పవన్ కొన్నాళ్ళు సినిమాలు చేసి ఆపై జనసేన పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వచ్చాడు. రేణు దేశాయ్ పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది. పూణేలో ఉంటూ మరాఠీ చిత్రాల దర్శకురాలిగా పేరు తెచ్చుకుంది. అయితే కొంతకాలంగా ఆమె రైతుల సమస్యలపై సినిమా తీసేందుకు సన్నాహాలు చేస్తుంది. ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ కోసం ఇటీవల కర్నూలు జిల్లాలోని కొన్ని గ్రామాల్లో పర్యటించింది. ఆమె వెంట సాక్షి టీవీ కూడా ఉండడంతో రేణు దేశాయ్ జర్నలిస్ట్ అవతారం ఎత్తిందని మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ సందర్భంగా కర్నూలు జిల్లాలోని ఓ పట్టణంలో ఇద్దరూ తమ పర్యటనలో బిజీగా ఉన్నా కలుసుకోలేని పరిస్థితి నెలకొంది. అయితే పవన్ కూడా తానున్న టౌన్ కే వచ్చాడని తెలుసుకున్న రేణు దేశాయ్ వెంటనే తన ఫోన్ ద్వారా అఖీరాకు మెసేజ్ పెట్టింది. అఖీరా, ఇప్పుడు నేను మీ నాన్న ఒకే టౌన్ లో ఉన్నాం అంటూ సందేశం పంపింది. దాంతో అఖీరా కూడా ఎంతో సంతోషించాడట. ఆ విషయం అటుంచితే కాకతాళీయమే అయిన రేణు దేశాయ్, పవన్ కళ్యాణ్ ఒకే జిల్లాలో ఉండడంతో అనేక రూమర్లు వచ్చాయి. త్వరలోనే రేణు దేశాయ్ జనసేనలో చేరుతుందని కొందరు, కాదు వైసీపీలో చేరుతుందని మరికొందరు ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ప్రచారం చేయడం మొదలెట్టారు. ముఖ్యంగా పవన్ కు వ్యతిరేకంగా జగనే రేణు దేశాయ్ని బరిలో దింపుతున్నారంటూ టాక్ వినిపించింది. దీనిపై తీవ్రంగా స్పందించిన రేణు, పని వాటా లేని మూర్ఖులే ఇలాంటి రూమర్లు పుట్టిస్తారని మండిపడింది. తన కర్నూలు టూర్ 2 నెలల ముందే ప్లాన్ చేసుకున్నానని వెల్లడించింది. దీనికి రాజకీయాలతో ముడిపెట్టడం దారుణమని అభిప్రాయపడింది. ఇక పవన్ ను కలవడానికే అయితే తాను ఇంత దూరం రావాల్సిన అవసరం లేదని వెల్లడించింది. చూసారు కదండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన టాలీవుడ్ నగర్. If you like the video, please like us and subscribe Tollywood Nagar.